వినుత భర్త చంద్రబాబు, ఇంకా నలుగురు. వాళ్ళ డ్రైవర్ని ఎందుకు చంపారు? డ్రైవర్ కమ్ పిఏ శ్రీనివాసులు ఉరఫ్ రాయుడిని ఎందుకు చంపారు? ఇది శ్రీనివాసులు అంటే హతుడి తాలూకు చెల్లెలు నిన్న హృదయ విదారకంగా విలపించిందనమాట. ఆ డెడ్ బాడీ దగ్గర ఆ అమ్మాయి ఏడుస్తున్నటువంటి తీరు చూస్తే ఎవరికైనా సరే, హృదయం ఉన్నవాళ్ళు ఎవరికైనా సరే కరుగుతారు. అంటే ఈ సందర్భంగా వెంటనే ఫోన్ తీసుకొని కామెంట్లు పెట్టే వెధవాయిలకి నేను చెప్పేది ఒకటే: మర్డర్ ఎవరిని చేసినా బాధాకరమే, కానీ దానికి ముందు ఈ హతుడు ఏం చేశాడు అనేది మోటివ్గా చూస్తారు జడ్జి గారు. ఈ కేసుకు సంబంధించి మరి ఈయన ఏదో వారి కుటుంబ సభ్యులకి ద్రోహం తలపెడుతున్నారు, కుటుంబానికి ద్రోహం పెట్టారు, బయట వాళ్ళకి ఏదో సమాచారం అందిస్తున్నారు అని కదా ఆరోపించింది. ఆ రోజున ఆ 21వ తారీఖు జూన్ 21వ తారీఖున ఆ ప్రకటన చేయడానికి ముందు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, ఎవరినైతే అరెస్ట్ చేశారో వీళ్ళే మా అన్నయ్యని ఆ రోజు తీసుకెళ్ళారు, ఆ రోజే మాకు డౌట్ వచ్చింది అని ఈ పాప ఇది చనిపోయిన శ్రీనివాసులు చెల్లెలు మాట్లాడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ప్రీ ప్లాన్డ్ మర్డర్ ఇది. ఈ మర్డర్ కేసులో వీళ్ళందరికీ కనీసం యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది చట్టం ప్రకారం అయితే మన వాళ్ళు వేసే ఎలివేషన్స్ ఏంటి? ఈయనట ట్రెండ్ సెట్ చేస్తున్నాడట, ఆరోపణలు రావటం ఆలస్యం, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారట. అంటే ఇది పెద్ద గొప్ప విషయంలాగా భావిస్తున్నారా సస్పెండ్ చేయటము? అంటే ఎలివేషన్స్. దీంట్లో కూడా మా వాడు వెంటనే స్పందించాడు చూసారా అని చెప్పే ప్రయత్నం కానే కాదు. దీనికి బాధ్యత వహించాల్సిందే. ఎందుకంటే ఆ రోజున వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, కానీ సభ్యత్వాన్ని రద్దు చేయమని కోరలేదు అన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 1.5 ఏడాది అవుతుంది కదా దాదాపుగా. మరి ఎందుకు చేయలేకపోయిందా? హత్య కేసులో నిందితుడు ముద్దాయి అయినటువంటి అనంతబాబు ఎమ్మెల్సీని రద్దు చేయాలని కౌన్సిల్ చైర్మన్ని ఎందుకు అడగలేదు? అది చెప్పాలి కదా. అది వదిలేసి రాజకీయ విమర్శలు చేశారు. ఇప్పుడు రివర్స్ అన్నమాట. తప్పకుండా ఈ కేసులో ఏం జరిగింది, అసలు దేనికి అతన్ని చంపాల్సి వచ్చింది? పైగా దీని వెనక సుధీర్ రెడ్డి ఉన్నాడని ఎందుకు అంటున్నాను? బొజ్జల సుధీర్ రెడ్డికి దీనికి ఏంటి సంబంధం? ఎందుకు బొజ్జల సుధీర్ రెడ్డి ఇదంతా చేయించాడు అంటుంది. ఇక్కడ కూడా రాజకీయం ఉందా, ఇంకేమైనా ఉందా? ఇవన్నీ తేలాల్సిన విషయాలే. ఊరికే వదిలేస్తారు అనుకున్నారు పాపం. ఇది సస్పెండ్ చేయడంతో మా పార్టీకి సంబంధం లేకుండా పోయింది, ఇక మాకు ఆ పార్టీ వాళ్ళతో సంబంధము ఈ వ్యక్తికి లేదు అని చెప్పే ప్రయత్నాన్ని ఎవరూ హర్షించరు. ఎందుకంటే ఆమె గతంలో కూడా సన్ రూఫ్ కారులో ఊరేగుతూ వాళ్ళ హీరోలాగా చేశారు కదా. మరి దానికి యథారాజా తథా ప్రజ అంటే ఇంకేదో అనుకున్నారు. ఆ ఇంకేదో కాదు, కానీ ఇప్పుడైతే నిజాలు తెలియాలి. ఎందుకు చంపారు వినుత గారు, ఆమె భర్త చంద్రబాబు గారు? ఎందుకు చంపారు శ్రీనివాసుని? లేదు ఎందుకు చంపించారు? లేదు ఇంకెవరైనా ఉన్నారా? తెలియాలి.